కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించబోయే తెలంగాణ ఉద్యమకారుల సమావేశానికి ఉద్యమకారులందరూ తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఫౌండర్ సీమ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ ఫోరం ఆధ్వర్యంలో నగరంలోని ఒక హోటల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన ఉద్యమకారులకు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం కార్యాచరణ రూపొందించాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఒక కమిటీ వేసి ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి దిశగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని ఫిలిం భవన్లో జరిగే సమావేశానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మొదటగా తెలంగాణ అమరవీరుల స్తూపం నుండి ర్యాలీ ప్రారంభించి ఫిలిం భవన్కు చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ ఫోరం సభ్యులు, పలువురు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థుల అమరవీరులకు జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వర్ధిల్లాలి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వర్ధిల్లాలి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ఉద్యమకారుల సంఘం జై తెలంగాణ. జై తెలంగాణ. కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమావేశం జరిగినది. ఈ సమావేశంలో ఎల్లుండి ఆదివారం రోజు మన తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నుండి మన కలెక్టరేట్ దగ్గర ఉన్న మన ఫిలిం భవన్ వరకు ర్యాలీ చేయాలని, అయితే ఈ సందర్భంగా మనకు హైకోర్టు ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వానికి మనకు ఉద్యమకారులకు సహకరించాలని, వాళ్ళ కోరికలు నెరవేర్చాలనే ఉద్దేశంతో హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అండగా నిలిచి దీనికి ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి మన ఈ తీర్మానాన్ని హైకోర్టు తీసుకున్న తీర్మానాన్ని ఒప్పుకొని మనకు కమిటీ వేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఉద్యమకారులందరూ కూడా సమావేశం జరగడం కోసం మనం ఫిలిం భవన్ నిర్ణయం తీసుకున్నాం. అట్లనే తెలంగాణ ఉద్యమకారుల ఆశాభావం, ముఖ్యంగా మన అమరవీరుల స్తూపం దగ్గర నుంచి మనం ర్యాలీ తీయాలని అందరి కోరిక ప్రకారంగా ర్యాలీ తీస్తున్నాం. ఈ సందర్భంగా మనకు సుమారుగా 300 నుంచి 400 మంది తెలంగాణ ఉద్యమకారులు ర్యాలీలో పాల్గొని, మేము తెలంగాణ ఉద్యమకారులం ఈ మధ్యలోనే గౌరవ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక నిజామాబాద్లో ఒక ప్రెస్ మీట్ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు మేము గుర్తించవలసింది ఉంది, ఈ మంత్ లోపలనే వాళ్ళకు ఒక తీపి కబురు, ఒక కమిటీ వేస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు అదేవిధంగా హైకోర్టులో కూడా తెలంగాణ ఉద్యమకారులను 8 వారాల లోపు ఇంటి స్థలాలు, అదేవిధంగా పింఛను, అదేవిధంగా ఇతర సమస్యలు కూడా తప్పకుండా కూడా నెరవేర్చాలని కూడా హైకోర్టు చెప్పిన సందర్భంగా, అయితే ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉద్యమకారులందరం కూడా సమావేశమై ఎల్లుండి జరిగే అమరవీరుల స్తూపం నుండి కలెక్టరేట్ దగ్గర ఫిలిం భవన్ వరకు ఒక ర్యాలీగా వచ్చి, ఈ సందర్భంగా ఎందుకంటే ఒక తీపి కబురు 8 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ పోరాటాలు చేసినాం కాబట్టి, ఎందుకంటే ఈ మంత్లో తప్పకుండా కోదండరామ్ సార్ ఆధ్వర్యంలో తప్పకుండా ఈ కమిటీ ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.